హాయ్ గైస్. ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య ఈ ఫైట్ గురించి మనం రోజు వింటూనే ఉన్నాం. ఇప్పుడు టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఒకరిపై ఒకరు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అండ్ ఆరోపణలు, ట్విస్ట్లు, మలుపులు ఎంతో రోజుకు ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతుంది. పోలీసులు అయితే దీని మీద దర్యాప్తు ప్రారంభించారు. ఈ మధ్య లావణ్య సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. దాని ఎందుకనే రీజన్ ఏం చెప్పిందంటే, ఒక లాయర్ నీ కేసు నిలబడదు, రాస్తారు, నీకు దక్కడు అనే విధంగా మాట్లాడాడని, తను డీమోటివేట్ అయ్యానని, దాని ద్వారా తను డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగిందని, రాజు లేని లైఫ్ నాకు వద్దంటూ సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నానని చెప్తూ ఒక మెసేజ్ ఆ లాయర్కి సెండ్ చేయడం జరిగింది. వెంటనే లాయర్ 108ని కాంటాక్ట్ అవ్వడం, వెంటనే నిమిషాల ప్రకారం లా లావణ్య అడ్రస్ కనుక్కొని లావణ్యని సేవ్ చేయడం జరిగింది. ఇదంతా లావణ్య రాస్తరుణ్ణి ఇరికించాలనే సూసైడ్ అటెంప్ట్ చేసిందని, ఇది కూడా తన ప్లాన్ లో ఒక భాగమేనంటూ ఇప్పటికే కొంతమంది విశ్లేషకులు ముందుగానే దీన్ని ప్రెడిక్ట్ చేసి చెప్పారు. సో అదే ఇప్పుడు కరెక్ట్ అయిందంటూ కొంతమంది వాదిస్తున్నారు. ఏదేమైనా లావణ్య మాత్రం గట్టిగా డిసైడ్ అయింది, రాజ్ తరుణ్ తనకి కావాలి అంటూ చెప్తుంది. లావణ్య లాయర్ అయిన దిలీప్ సుంకర కూడా చెప్తున్నారు, తమ దగ్గర చాలా ఎవిడెన్స్ ఉందని, తను అబార్షన్ చేసినట్లు, రెండు సార్లు అబార్షన్ చేయించినట్లు, తాను హాస్పిటల్లో ఉన్నట్టు ఫొటోస్, కాల్ డేటాస్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ హర్యానాకు సంబంధించి కాల్ డేటా తన దగ్గర ఉందని, తను ఒకసారి తనతో ఇన్సల్ట్గా మాట్లాడిందని, తర్వాత వెంటనే తెలుసుకొని తనకి సారీ కూడా చెప్పిందంటూ లావణ్య చెప్తుంది. ఆ టైంలో కూడా హర్యానా చాలా బోల్డ్ అమ్మాయి కాబట్టి తనని వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ హర్యానాని తన పైకి పంపినట్లుగా తనకు అనిపించిందని చెప్పింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, లావణ్యని మీరు రాజ్ తరుణ్ గారు మాట్లాడుకున్న కాల్ ఒకటి రికార్డింగ్ బయటకు వచ్చింది. అందులో మీరు బాగా బూతులు తిడుతూ, రాజ్ తరుణ్ కొడుతూ, బాగా తాగేసి మాట్లాడుతున్నారు. అది ఏ సందర్భంలో ఉంది, మీరు ఎందుకు అలా చేశారని అడిగినప్పుడు లావణ్య, నేనప్పుడు తల మీద బాగా పెద్ద గాయంతో ఉన్నాను, అది రాస్తారుడు బాటిల్తో కొట్టాడు అంటూ, బ్లడ్ కారుతుందంటూ కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది. తన హెడ్ మీద ఒక గాయంతో ఉన్న ఫొటోస్ రిలీజ్ చేసింది. అవన్నీ రాస్తాను చేశాడని, ఆ సందర్భంలోనే నేను ఆ మాటలన్నీ మాట్లాడానని, అసలు ఒక పక్క నేను బ్లడ్ తుడుచుకుంటూ నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని, నన్ను అప్పటికే చాలా రెచ్చగొట్టాడంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆ కాల్ రికార్డ్ లో తాను చెప్పిన విధంగా తనకి గాయమైనట్లుగా తను ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. పైపెచ్చు రాస్తరుణ్ణి తాను కొడుతూ ఉన్నప్పుడు రాస్తరుణ్ వాయిస్ మాత్రం వినిపిస్తుంది. ఎందుకే కొడుతున్నావు అలాగా అంటూ రాస్తరుణ్ అన్నట్టుగా మనకు వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది అందరికీ తెలిసిన విషయమే. లావణ్య పేరెంట్స్ కూడా బయటకు వచ్చి లావణ్యకు మద్దతుగా నిలిచారు. రాజ్ తరుణ్ 11 ఏళ్ల నుంచి కలిసి జీవిస్తూ ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని మోసం చేశాడంటూ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు పెళ్లి చేసుకొని, గుడిలో పెళ్లి చేసుకొని, తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడంటూ చెప్తున్నారు. ఎప్పుడన్నా వాళ్ళ పేరెంట్స్, మేము వీళ్ళిద్దరం అందరం కలిసి ఉండేవాళ్ళమని, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాళ్ళమని, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇదిగా ఉండేవాళ్ళని, నేను అల్లుడు అల్లుడు అంటూ మాట్లాడుతూ ఉండేవాడిని చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడు బిజీగా ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడు కాల్ చేస్తూ ఉండేవాళ్ళని, బాగా మాట్లాడేవాడంటూ చెప్పారు. ఈ మధ్య కాలం నుంచే 2, 3 నెలల నుంచి ఫోన్ బ్లాక్ చేసేసాడంటూ, వాళ్ళ పేరెంట్స్ కూడా అందుబాటులో లేరు, మా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదని వాళ్ళు డ్రగ్స్ కేసులో కూడా ఇరికిచ్చారంటూ, ఇటువైపు లావణ్య కూడా తనకి 5 కోట్లు ఇస్తామంటూ బ్రైబ్ చేస్తున్నారని, కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారంటూ చెప్తుంది. రాస్తరుణ్ మాట్లాడుతూ, లావణ్య మస్తాన్ సాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టిందని, తనని పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చిందని ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తూ చెప్పాడు. ఇప్పుడు ప్రజెంట్ మ్యూజిక్ ఛానల్స్లో యాంకర్గా పనిచేసే శేఖర్ భాష రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఎఫ్ఐఆర్ నిజమేనంటూ తన దగ్గర కూడా కాపీ ఉందంటూ చూపిస్తున్నాడు. ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందంటే, నిజానికి మస్తాన్ సాయి తనని ప్రేమిస్తున్నాడని వెంటపడ్డాడని, తర్వాత తను కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందని, తర్వాత కొన్ని రోజులుగా కలిసి ఉన్నామని, ఆ తర్వాత కొన్ని రోజులకి మస్తాన్ సాయికి పెళ్ళి అయిపోయిందని, ఇంకా మిగతా చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని తనకు తెలిసి వచ్చిందని, తనని ఒక హోటల్కి పిలిపించి అక్కడ మస్తాన్ సాయి నా మీద దాడి చేశాడు అంటూ తను ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇంతకీ ఏంటంటే, ఇప్పుడు మొదట్లో లావణ్యని ఎఫ్ఐఆర్ కాపీ గురించి అడిగినప్పుడు
తాను దీని గురించి కొట్టిపారేసింది. అదేమీ లేదు. వాళ్ళ పెళ్ళికి వాళ్ళ సిస్టర్ పెళ్ళికి పిలవడంతో వెళ్ళాను. అక్కడ చిన్న గొడవయింది. దాని ద్వారా నేను కంప్లెయింట్ చేశాను అని చెప్పుకొచ్చింది. నిజానికి రాజ్ తరుణ్ చెప్పిందే ఇప్పుడు నిజమైంది. దీన్ని బట్టి చూస్తే లావణ్య ఎలాంటిదో అర్థమవుతుంది. మనం ఇక్కడ ఒకళ్ళనే సపోర్ట్ చేయట్లేదు. ఇద్దరు తప్పు చేశారు. కానీ లావణ్య మరీ క్రూయల్ మెంటాలిటీ లాగా నాకనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, తాను 'మస్తాన్ సాయి' తన మీద దాడి చేశాడంటూ చెప్పింది కదా! ఆ ఫోటోసే ఇప్పుడు 'రాజ్ తరుణ్' నన్ను కొట్టాడంటూ చూపిచ్చింది. తలపైన గాయమైంది. 'రాజ్ తరుణ్' నన్ను కొట్టాడు అంటూ కొన్ని ఫోటోస్ చూపిచ్చింది గదా! ఇవి ఆ టైంలో 'మస్తాన్ సాయి' దాడి చేసిన ఫోటోస్ అంటూ శేఖర్ భాష ఆరోపిస్తున్నారు. ఇది కూడా నిజమై ఉండొచ్చు. ఇప్పుడు ఈ కేసు ఇంకో మలుపు తీసుకుంది. ఏంటంటే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అయిన యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే యోగేష్, మాల్వి ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, ప్రేమ పేరుతో మాల్వి చాలా ఆస్తి కాజేసిందంటూ తను ఆరోపిస్తున్నారు. అండ్ మాల్వి, యోగేష్ మధ్యలో ఉన్న కాల్ లిస్టులు కూడా బయట పెట్టారు. వాళ్ళిద్దరూ 2 ఏళ్ళు సహజీవనం కూడా చేశారు. ఏమైందో ఏమో తర్వాత తను పెళ్లి చేసుకోవడానికి యోగేష్ నిరాకరించాడంటూ, కత్తితో తనపై దాడి చేశాడంటూ మాల్వి ఆరోపిస్తూ కేసు పెట్టింది ముంబైలో. అప్పుడు ముంబైలో యోగేష్‌ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 'రాజ్ తరుణ్' కేసులో మాల్వి ఇన్వాల్వ్ అయ్యిందని, అందుకే తన బండారం బయటపెట్టాలని వీడియో చేసినట్టు యోగేష్ తల్లి చెప్తున్నారు. అందరూ 'రాజ్ తరుణ్' భయపడ్డాడు అంటే ఏదో అనుకున్నాం. కానీ ఇప్పుడు లావణ్య బిహేవియర్ కానీ, తన మెంటాలిటీ కానీ చూస్తే అర్థమవుతుంది. తనెంత డేంజరస్ పర్సనో. 1500 పెట్టి డ్రగ్స్ కొని 6000కి అమ్ముకుంటూ ఉంటుందంట లావణ్య. తన నోటితో తానే ఈ నిజాలన్నీ పోలీసులకు వెల్లడించింది. తన పేరు, ప్రతిష్ట అన్నీ పోయినియి. ఇదివరకు 'రాజ్ తరుణ్' పక్కనున్నప్పుడు తను ఎలా ఉండేదో అనేది తలుచుకొని ఎన్నో సార్లు బాధపడి ఉంటది. అండ్ 'రాజ్ తరుణ్‌తో' మళ్ళీ ఉండాలి. ఎందుకంటే ఎన్ని కోట్లిచ్చినా మళ్ళీ ఆ పేరు అనేది తనకి తిరిగిరాదు. ఎందుకంటే తను డ్రగ్స్ కేస్‌లో అరెస్ట్ అయ్యాక తాను అనుభవించిన బాధలు అన్నీ తనకి ఈ గుణపాఠం నేర్పించుండొచ్చు. తాను మళ్ళీ ఇండస్ట్రీలో తను ఇదివరకు షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని. 'రాజ్ తరుణ్' అడ్డుపడడం వల్లే ఆగిపోయాను. తనకంటూ ఏదో ఒక ఉపాధి ఉండేది అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తను మళ్ళీ టాలీవుడ్‌లో ఏదో ఒక ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తుంది. కానీ దానికి తనకొక మంచి పేరు కావాలి కదా! తననెవరైనా ఆదరించాలి, తననెవరైనా అవకాశాలివ్వాలి అంటూ అంటే తన బిహేవియర్ బావుండాలి. తనని నమ్మాలి ముందు. తను ఏ తను ఏ మొహం పెట్టుకొని నేను బయటికి వెళ్తానంటూ మాట్లాడుతుంది. అలాగే ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అవకాశాలడుగుతుంది? ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వర్క్ చేయడానికి తను మొదలుపెడుతుంది? తనకి ఇప్పుడు 'రాజ్ తరుణ్' సారీ చెప్పినా చాలు అంటుంది. అంటే ఏంటర్థం? అంటే తన రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తనకి కొంత వస్తే, తనకి ఎవరైనా అవకాశాలివ్వడానికి కానీ, తను లైఫ్‌లో ముందుకెళ్ళడానికి కానీ ఉంటుంది. కానీ లావణ్య చేసిన తప్పేంటంటే, ఏ పాపం ఎరుగని 'రాజ్ తరుణ్' అంటే 'రాజ్ తరుణ్' పాపమే చేయలేదని చెప్పడం లేదు. తనకి డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్‌ని 'రాజ్ తరుణ్' ద్వారా పూడ్చుకుందాం అనుకోవడం మాత్రం చాలా తప్పు. అది లావణ్య చాలా తప్పు టీవీ ఛానెల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యూట్యూబ్ ఛానెల్స్ కానీ, వీళ్ళ ఎంకరేజ్ వల్లే లావణ్య రోజుకో ఎపిసోడ్ లాగా ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్తుంది. ఇదా 'రాజ్ తరుణ్' బయటకొస్తే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడేలా లేదు. అండ్ ఇటువైపు మా అసోసియేషన్ మంచు విష్ణు మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. 'రాజ్ తరుణ్' మీద బ్యాన్ విధించాలంటూ చేస్తున్నారు. ఎందుకంటే ఇటువైపు 'హేమ' ఇష్యూ తీసుకున్న ప్రణీత్ హనుమంతు ఎవరైతే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారో చిన్న పిల్లల మీద, అతని పైన మంచు విష్ణు వెంటనే ఖండించారు. మా అసోసియేషన్ నుంచి బ్యాన్ చేశారు. సో, ఇలాగే 'రాజ్ తరుణ్' కూడా బ్యాన్ చేయాలంటూ ఒక వర్గం అయితే చెప్తూ ఉన్నారు. చూడాలి ఏమవుతుందో.